ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ టాక్స్. ఈరోజు మన రెసిపీ మరమరాలండి. మీరు కనుక ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటే మరమరాలు 1 మంత్ వరకు క్రిస్పీగా క్రంచీగా స్టోర్ ఉంటాయండి. ఇకపోతే రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1/2 కిలో మరమరాలతో నేను ప్రిపేర్ చేస్తున్నానండి. మరమరాలని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఈ మరమరాలను సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని 1/2 కిలో మరమరాలకి 2 లేదా 3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, 2 లేదా 3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఆల్మండ్స్, కొబ్బరి, పీనట్స్, ఎండుమిర్చి, కాజు, పుట్నాలండి. మీకు ఏవి ఎక్కువ కావాలనిపిస్తే అవి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసుకుని సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర వేద్దాం. జీలకర్ర కొంచెం ఎక్కువే వేయండి, డైజెషన్ పర్పస్ మంచిది కదా. నెక్స్ట్ ఆల్మండ్స్ ఫ్రై చేసుకుందాం. ఆల్మండ్స్ కూడా ఇలా ఆయిల్లో ఫ్రై అయితే క్రంచీగా ఉంటాయండి. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు మీ ఇష్టం అండి. కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్నారనుకోండి, లాస్ట్లో వేసి ఫ్రై చేసుకోండి. కొంచెం పెద్దగా అయితే ఇలా ఫస్టే వేయండి. ఇప్పుడు పీనట్స్ వేద్దాం. పీనట్స్ ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ, కాజు ఇవి వేసి ఫ్రై చేసుకుందాం. లాస్ట్లో ఇప్పుడు పుట్నాలు వేద్దామండి. ముందే చెప్పాను కదా, మీకు ఎక్కువ ఏవి కావాలనుకుంటే ఏవి ఇష్టమైతే అవి ఎక్కువ వేసుకోండి. అవన్నీ మీ ఇష్టం. ఇప్పుడు పోపు ఫ్రై అయింది కదా, ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని ఇలా సైడ్ పెట్టుకొని 1/2 కిలో మరమరాలు కదండి, 1 స్పూన్ పసుపు. పసుపు కూడా యాంటీబయాటిక్ మంచిది కాబట్టి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ మిర్చి పౌడర్. ఇవి 1/2 కిలో మరమరాలకి మెజర్మెంట్స్ అండి. ఈ పసుపు, సాల్టు, మిర్చి పౌడర్ని ఇలా మిక్స్ చేసుకుందాం. స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలా ఈ 3 మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పోపు వేసుకున్నాం కదా, ఈ పోపును కూడా ఈ పౌడర్లో వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే చాలండి. ముందుగా మనం డ్రై రోస్ట్ చేసినటువంటి మరమరాలు ఉన్నాయి కదా, ఈ మరమరాల్లో ఈ మిక్చర్ని వేద్దాం. ఆ మరమరాల్లో ఈ పోపు ఉంది కదా, ఈ పోపును వేసి మంచిగా మిక్స్ చేసుకుందామండి. చాలా సింపుల్ అండి. 10 మినిట్స్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా స్టోర్ ఉంటాయి. మరలా మరమరాలు క్రిస్పీగా, చూస్తున్నారు కదా, క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి. ఎందుకంటే ఆనియన్స్, మరలా గ్రీన్ చిల్లీ ఇవన్నీ ఏం వేయలేదు కదా. లాస్ట్లో ఇలా కొంచెం కరివేపాకు వేద్దాం. మనం గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ ఇవన్నీ వేయలేదు కాబట్టి మెత్తబడవండి మరమరాలు. అవి వేస్తే మెత్తబడతాయి, అప్పటి మందమే. ఇలా మనం 1 మంత్ స్టోర్ ఉంచుకునేటప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేయకుండా ఇలా మిర్చి పౌడరు, సాల్టు, పసుపు ఇవి వేసి మీకు ఇష్టం వచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా ఫ్రై చేసుకుంటే